హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మూలాని, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తానండి. అదేంటంటే మెకానికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక బ్రాంచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు బీటెక్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, దాని పర్పస్లో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. స్టూడెంట్ని అవగాహన కల్పించడం కోసం మాత్రమే చేస్తున్నానండి. సో ఇందులో మెకానికల్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, మెకానికల్ డిపార్ట్మెంట్స్ టైప్స్ ఎన్ని ఉంటాయి, మెకానికల్ డిపార్ట్మెంట్స్ ఈ మెకానికల్ బీటెక్ చదవడం వల్ల స్టూడెంట్స్ మెకానికల్ డిపార్ట్మెంట్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఎంతవరకు శాలరీ పొందగలరు ఏంటో దాని గురించి నాకు తెలిసిన అవగాహనతో పూర్తిగా దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈ వీడియో మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా విన్నట్టయితే మీకు క్లారిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇందులో వీడియోలో ఏదైతే వర్డ్స్ చెప్తానో ఆ వర్డ్స్ అన్నీ మీకు క్లారిటీగా అర్థమైతే ఆ బ్రాంచ్ గురించి మీకు ఒక క్షుణ్ణంగా ఉన్న ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో బ్రాంచ్ ఇంజనీరింగ్లో ఆ బ్రాంచ్ గురించి మీకు క్లారిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు చెప్పేది మనం మెకానికల్ డిపార్ట్మెంట్ సంబంధించి బీటెక్లో మెకానికల్ అంటే ఏంటి, బ్రాంచెస్ ఏముంటాయి, తర్వాత అంటే మెకానికల్ బ్రాంచెస్ అంటే మీరు చదివే మెకానికల్ బీటెక్ తర్వాత బ్రాంచెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. సో బీటెక్ అయిన తర్వాత జాబ్ ఏ విధంగా ఉంటుంది, ఆ జాబ్లో శాలరీ ఎంత ఉంటుందో ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇది చూడండి, ఫస్ట్ మనకి ఇది మెకానికల్ డిపార్ట్మెంట్, షార్ట్ కట్ దీన్ని మెక్ అంటారనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి. సో ఇంజనీరింగ్ ఫీల్డ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయన్నమాట. అందులో మెకానికల్ అనమాట. సో మెకానికల్ సంబంధించి మెకానికల్ అంటే ఏంటి, దానికి సంబంధించిన మెకానికల్ ఇంజనీరింగ్లో కీ పాయింట్స్ ఏంటి, తర్వాత టైప్స్ ఆఫ్ మెకానికల్ సంబంధించి టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఏముంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో చూడండి, ఇట్ ఈజ్ ఏ broad field of engineering focused on the design, analysis, manufacturing and maintenance of mechanical system. It involves the applying principle of physics, mathematics and material science and to create and improve the machine tools and devices. Mechanical engineers works on the wide range of the projects from small component like sensor and switches and large system like vehicles and power plants. సో అంటే ఏం లేదు, ఇక్కడ మెకానికల్ ఫీల్డ్ అన్నది చాలా పెద్ద ఫీల్డ్ అనమాట. అది ఫోకస్ దేని మీద చేస్తారంటే ఫస్ట్ డిజైను, అనాలిసిస్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మెకానికల్ సిస్టమ్స్. మెకానికల్లో ఏదైతే ఉందో ఫస్ట్ ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే దానికి సంబంధించి డిజైన్ ఉండాలి. ఆ తర్వాత ఆ డిజైన్ సంబంధించి అనలైజ్ చేసుకోవాలి. ఆ అనలైజ్ చేసిన దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఆ తర్వాత మెయింటెనెన్స్ చేయాలి. ఏది మెకానికల్ సిస్టమ్ ద్వారా మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ ఇట్ ఇన్వాల్వ్స్ ద అప్లయింగ్ ప్రిన్సిపల్ ఫిజికల్ మెయింటెనెన్స్ అంటే ఫిజిక్స్ బేస్ చేసుకోవాలి, తర్వాత మ్యాథమెటిక్స్ సంబంధించి చేసుకోవాలి, అండ్ మెటీరియల్ సైన్స్ టు క్రియేట్ అండ్ ఇంప్రూవ్ మిషన్ టూల్స్ అండ్ డివైజెస్. మెకానికల్ ఇంజనీర్స్ వర్క్స్ ఆన్ ద వైడ్ రేంజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ తయారు చేసి దేని బేస్ చేస్తుంది, ఫిజిక్స్ బేస్ చేసుకొని, మ్యాథమెటిక్స్ బేస్ చేసుకొని దాన్ని మెటీరియల్ సైన్స్తో క్రియేట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసి మిషన్స్, టూల్స్ అండ్ డివైజెస్ ఎలా తయారు చేస్తారు ఏంటో అన్నది దీనికి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, జస్ట్ మెకానికల్ ఇంజనీర్స్ వర్క్స్ ఆన్ వైడ్ రేంజ్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది పెద్ద ప్రాజెక్ట్స్లో చేస్తారనమాట. సో ఇక్కడ ఫ్రమ్ స్మాల్ కాంపోనెంట్స్ లైక్ సెన్సార్ అండ్ స్విచెస్ టు లార్జ్ సిస్టమ్స్ లైక్ వెహికల్స్ అండ్ పవర్ ప్లాంట్. అంటే చిన్న పార్ట్స్ నుంచి కూడా పెద్ద పార్ట్స్ వరకు ఇవి తయారు చేయడానికి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఏదైతే మెకానికల్ ఫీల్డ్ ఉందో అది తోడ్పడుతుంది అనమాట. సో ఇక్కడ మెకానికల్ ప్రాజెక్ట్స్, పవర్ ప్లాంట్స్ ఇంజనీర్స్ అంటే మనకి పవర్ ద్వారా యూజ్ చేసుకొని కొన్ని డివైజెస్ ఉంటాయన్నమాట. అది చాలా బ్రాడ్ సబ్జెక్ట్ అనమాట. సో అవి అన్నీ ఇందులో లార్జ్ వెహికల్స్ టైప్ అనమాట. వెహికల్ అంటే సపోజ్ లారీ కావచ్చు, కార్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. సో దాంట్లో ఏవైతే చిన్న పార్ట్స్ నుంచి పెద్ద పార్ట్స్ ఏవైతే ఉన్నాయో తయారు చేయడానికి ఈ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి వర్క్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ కీ
ఆస్పెక్ట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో కీ ఏంటి అంటే ఏ విధంగా ఎలాంటి విధి వస్తుంది ఏంటి చూసినట్టయితే ఫస్ట్ కీ వచ్చేసి డిజైన్ అనమాట, ఆ తర్వాత అనాలైసిస్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత మెయింటెనెన్స్. సో ఆల్రెడీ ఇక్కడ పైన చెప్పినట్టు ఇక్కడ ఉంది కదా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇక్కడ ఉంది చూసారా డిజైన్, అనాలిసిస్, మ్యానుఫ్యాక్చరింగ్, మెయింటెనెన్స్ వెహికల్ సిస్టమ్ ఉంది. అదే ఇక్కడ ఆ కీ ఏంటని చూద్దాం. ఇట్ ఈస్ ఏ డిజైన్ ఏ వైడ్ arrays of products from simple tools to complex machinery, ensuring ఫంక్షనాలిటీ, సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ. అంటే ఇక్కడ డిజైన్ చేసేటప్పుడు ఏమిటంటే డిజైన్ చేసిన వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏవైతే పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ ఉంటాయో అవి ఫ్రమ్ సింపుల్ టూల్స్ చిన్న చిన్న టూల్స్ నుండి కాంప్లెక్స్ మిషనరీ అంటే కష్టతరమైన మిషనరీ, ఎన్ష్యూరింగ్ ద ఫంక్షనాలిటీ అంటే దాని యొక్క వర్కింగ్ చేసే విధానంగా, సేఫ్టీ ఉండాలి, ఎఫిషియన్సీ ఉండాలి అంటే ఎఫిషియన్సీ అంటే దాని యొక్క సామర్థ్యత అనమాట. సో సేఫ్టీ ఉండాలి, ఎఫిషియన్సీ ఉండాలి. దేంట్లో డిజైన్లో మనం ఏదైతే తయారు చేస్తామో మెకానికల్ ఇంజనీరింగ్లో ఇదనమాట. నెక్స్ట్ అనలైజింగ్ అంటే ఏంటంటే ద పర్ఫార్మెన్స్ ఆఫ్ మెకానికల్ సిస్టమ్ యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మోషన్, ఎనర్జీ అండ్ ఫోర్స్ టు ఆప్టిమైజ్ డిజైన్స్ అండ్ ఎన్ష్యూర్ రిలయబిలిటీ. అంటే ఇక్కడ అనాలిసిస్ అంటే ప్రొడక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ అన్నది సిస్టమ్ బేస్ చేసుకొని దాని యొక్క ప్రిన్సిపల్ ఏవైతే ఉన్నాయో మూవ్ అయ్యే ఎనర్జీ బేస్ చేసుకొని ఫోర్స్ టు ఆప్టిమైజ్ డిజైన్స్. సో డిఫరెంట్ డిజైన్స్ ఆప్టిమైజ్ చేసుకొని రిలయబిలిటీ ఉండాలన్నమాట. ఇక్కడ ఎన్ష్యూర్ రిలయబిలిటీ అంటే ఏదైతే మనం అనలైజ్ చేస్తామో అది ప్రాపర్గా ఉంటేనే మనం అనలైజ్ చేసుకుంటే ఫర్దర్గా మనం చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేస్తారు అంటే సో థర్డ్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇట్ ఇన్వాల్వ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఓవర్ సీయింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ మెకానికల్ కాంపోనెంట్స్ అండ్ సిస్టమ్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఏదైతే డిజైన్ చేసామో డిజైన్ చేసింది అని అనలైజ్ చేసి ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాసెస్ వర్కింగ్లో ప్రొడక్షన్ మెకానికల్ కాంపోనెంట్స్ సిస్టమ్ ద్వారా ఇది చేస్తారన్నమాట. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే. నెక్స్ట్ మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే ఇవన్నీ పైన డిజైన్ కావచ్చు, అనలైసిస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు మొత్తం అయిన తర్వాత మెయింటెనెన్స్ ఎలా చేయాలో ఏంటో దానికి సంబంధించి అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కార్ కానీ ఒక లారీ కానీ ఉందనుకోండి మన దగ్గర, సో అది ఏ విధంగా మెయింటైన్ చేస్తామో దానికి సంబంధించింది అనమాట. సో దాన్ని ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ తయారు చేసిన మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో చూడడం. సో దీస్ ఆల్సో ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ రిపేర్ ఆఫ్ మెకానికల్ సిస్టమ్స్ టు ఎన్ష్యూర్ దేర్ కంటిన్యూ ఆపరేషన్. సో ఇక్కడ వెహికల్ రెడీ అయిన తర్వాత ఏదైతే పార్ట్ వెహికల్లో సెట్ చేస్తామో ఆ పార్ట్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మెయింటెనెన్స్ కావచ్చు, రిపేర్స్ ఆఫ్ మెకానికల్ సిస్టమ్ అంటే అది ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో దాన్ని ఏం చేస్తారంటే రిపేర్ చేసే విధంగా సిస్టమ్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత కంటిన్యూ ఆపరేషన్ అనమాట, వర్కింగ్ అనేది కంటిన్యూ ఆపరేషన్ ఉండేటట్టు చేస్తామన్నమాట. సో అది మెయింటెనెన్స్ అనమాట. సో ఇది దీనిలో కీ రోల్ సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి డివైస్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ ఎయిర్ స్పేస్, ఆటోమోటివ్, ఎనర్జీ అండ్ రోబోటిక్స్ అండ్ హెల్త్ కేర్. సో అంటే ఏం లేదు, ఈ యూజ్ చేసే అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి మెకానికల్ సంబంధించి ఏంటంటే ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్, పేపర్ మిల్స్, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ సంబంధించినవి, ఇంక్లూడింగ్ ఎయిర్ స్పేస్, ఆటోమోటివ్, ఎనర్జీ, ఎయిర్ స్పేస్, ఆటోమోటివ్, ఎనర్జీ సంబంధించి కావచ్చు, రోబోటిక్స్ అండ్ హెల్త్ కేర్ అంటే మెడిసిన్ సంబంధించివి కావచ్చు. ఏవైతే డిజైన్ చేస్తారో, తర్వాత అనలైజ్ చేస్తారో, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, తర్వాత మెయింటైన్ చేస్తారు, ఇవన్నీ దీని నుంచి ఇచ్చేస్తారు అనమాట. సో మెకానికల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా ఉంటుంది అని చూసినట్టయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. ఇక్కడ మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏ విధంగా వస్తుందంటే ఆఫ్టర్ కోర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈజ్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ క్రియేటివ్ థింగ్స్ టు డెవలప్ సొల్యూషన్ ఫర్ ద రియల్ వరల్డ్ ఛాలెంజెస్. అంటే ఇక్కడ ఏం లేదు, ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తారంటే టెక్నికల్ నాలెడ్జ్ బేస్ చేసుకొని క్రియేట్ చేసుకొని దానికి సంబంధించి డెవలప్ సొల్యూషన్ ఏ విధంగా యూజ్ చేస్తారన్నది దాని రియల్ వరల్డ్ చేంజెస్
చేస్తారనమాట. అంటే ఏం లేదు, సింపుల్గా ఒక ప్రాబ్లం, కొత్త ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కొత్త క్రియేటివిటీ ఏర్పరచుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది టెక్నికల్గా యూజ్ చేస్తారనమాట. సో ఇది మెకానికల్ సంబంధించిన ప్రాబ్లం వస్తే టెక్నికల్గా ఏ విధంగా యూజ్ చేస్తారనేది దీని యొక్క ఇదనమాట. సో నెక్స్ట్ అట్లాగే టైప్స్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్స్. సో ఇక్కడ మనం ఏ విధంగా ఆ ఇంజనీరింగ్ వర్డ్స్ యూజ్ చేస్తామో చూడండి. ఇట్ అండర్స్టాండింగ్ హౌ థింగ్స్ వర్క్స్ అండ్ యూజింగ్ దట్ నాలెడ్జ్ టు క్రియేట్ అండ్ ఇంప్రూవ్ ద మిషన్స్ అండ్ సిస్టమ్స్ దట్ షేప్ ఓవర్ వరల్డ్. అంటే ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకుంటామంటే మెకానికల్ సంబంధించి ఏదైతే ఉందో ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసిన తర్వాత, సో ఇక్కడ అండర్స్టాండింగ్ హౌ థింగ్స్ వర్క్స్. సో ఇక్కడ తయారు చేసిన ప్రోడక్ట్ ఏ విధంగా వర్క్ అవుతుంది, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఎలా ఉంటుంది, క్రియేట్ చేసిన తర్వాత దాని ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది, సిస్టమ్ షేప్స్ ఓవర్ వరల్డ్ అంటే ప్రపంచంలో ఏ విధంగా ఇవన్నీ యూజ్ చేస్తారని దానికి సంబంధించి ఈ ప్రాబ్లం సొల్యూషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్. సో మెకానికల్ అంటే బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ అంటాం. సో దాంట్లో ఫర్దర్గా ఏవైతే బ్రాంచెస్ ఉంటాయో డిఫరెంట్ బ్రాంచెస్ అనమాట. ఆ డిఫరెంట్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని మాత్రమే నాకు తెలిసినవి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో టైప్స్ ఫర్దర్గా చాలా ఉంటాయి, బట్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసేంటే నాకు తెలిసిన వరకు మీకు చెప్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇంజనీరింగ్, సెకండ్ వన్ థర్మోడైనమిక్స్ ఇంజనీరింగ్, థర్డ్ వన్ మెకానిజం అండ్ మిషన్ డిజైన్ ఇంజనీరింగ్, ఫోర్త్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, ఫిఫ్త్ వన్ మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్, సిక్స్త్ వన్ రోబోటిక్స్ ఇంజనీరింగ్, తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆటోమేటివ్ ఇంజనీరింగ్, తర్వాత బయోకెమికల్ ఇంజనీరింగ్, తర్వాత ఎనర్జీ ఇంజనీరింగ్. సో ఈ 10 ఏవైతే ఉన్నాయో మెకానికల్ సంబంధించి ఇంజనీరింగ్ టైప్స్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు 1 by 1 దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇంజనీరింగ్. సో ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఇట్ డీల్స్ ద బిహేవియర్ ఆఫ్ ఫ్లూయిడ్స్, liquid and gases at rest and motion. It includes the fluid static and fluid dynamic and is crucial for designing system like pipelines అండ్ పంప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ వింగ్స్. అంటే ఇక్కడ ఏం లేదు, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఫ్లూయిడ్ ఫ్లో బేస్ చేసుకొని దీన్ని యూజ్ చేస్తారనమాట. దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే గ్యాసెస్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు, ఒక పైప్ ద్వారా మనం దాన్ని పంపించడం కోసం అనమాట. రెస్ట్ అండ్ మోషన్ అంటే రెస్ట్లో ఉన్నప్పుడు ఫ్లూయిడ్ పైపింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మోషన్లో ఉన్నప్పుడు ఫ్లూయిడ్ పైపింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఇట్ ఇంక్లూడ్స్ ఫ్లూయిడ్ స్టాటిక్ అండ్ ఫ్లూయిడ్ డైనమిక్. అంటే స్టాటిక్ పొజిషన్లో అంటే డైనమిక్ పొజిషన్ అంటే మూవ్ అయ్యే పొజిషన్లో ఉంటుందన్నమాట. అండ్ ఈజ్ క్రూషియల్ ఫర్ డిజైనింగ్ సిస్టమ్. అంటే ఇది చాలా కష్టతరమైందనమాట డిజైన్ చేయడం. సో లైక్ పైప్ లైన్స్ అండ్ పంప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ వింగ్స్. సో పైప్ లైన్స్ ఏ విధంగా డిజైన్ చేస్తాం, తర్వాత పంప్స్ ఏ విధంగా డిజైన్ చేస్తాం, అండ్ ఎయిర్ క్రాఫ్ట్ యూజింగ్లో డిజైనింగ్ ఎలా చేస్తాం అనేది ఇది ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇంజనీరింగ్లో మనం పూర్తిగా చదువుతాం అనమాట. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ ఇంజనీరింగ్. సో థర్మోడైనమిక్స్ ఇంజనీరింగ్ ఏ విధంగా ఉంటుందంటే this field focus on the relationship between the heat and other forms of energy. It is essential for designing engines, power plant and refrigeration system. అంటే ఇక్కడ ఏం లేదు, ఇది థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే హీట్ని బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. రిలేషన్షిప్ బిట్వీన్ హీట్ అండ్ అదర్ ఫార్మ్స్ అంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ఏ విధంగా చేంజ్ చేస్తారో అనే దాని గురించి ఎనర్జీ అనమాట. ఇట్ ఎసెన్షియల్ ఫర్ డిజైన్. అంటే ఇది డిజైన్ చేయడం గురించి ఇంజన్స్లో చాలా పవర్ ప్లాంట్ కావచ్చు, రిఫ్రిజరేషన్ సిస్టమ్స్ కావచ్చు, దీంట్లో చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మెకానిజం అండ్ మిషన్ డిజైన్. సో మిషన్ డిజైన్ మెకానిజం ఏ విధంగా ఉంటుంది చూసినట్టయితే దేర్ ఆర్ focuses on the design and analysis of mechanical systems including the kinematic and motion and dynamic force and motion. It visual for designing everything for the simple machines to complex robotic system. అంటే ఏం లేదు, ఇది మెకానిజం అండ్ మిషన్ డిజైన్ అంటే ఏంటంటే మోషన్లో ఉండేవి, తర్వాత స్టాటిక్గా ఉండేవి ఏవైతే ఉన్నాయో అవి డిజైన్ చేసే విధానంలో దీని యొక్క ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్లో సింపుల్ మెకానిజం నుంచి కాంప్లెక్స్
రోబోటిక్ సిస్టమ్ వరకు చేస్తారనమాట. సో ఇది మెకానిజం అండ్ మిషన్ డిజైన్ అనమాట. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్లో మనం ఏమేమి చదువుతాం ఏంటి చూసినట్టే, దిస్ ఇన్వాల్వ్స్ ద ప్రాసెస్ అండ్ ద టెక్నిక్స్ యూజ్డ్ టు క్రియేట్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ ద మిషన్స్, కాస్టింగ్ అండ్ 3D ప్రింటింగ్స్. సో ఇక్కడ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ క్రియేషన్ ఉందో ఇది ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్లో టెక్నిక్గా యూజ్ చేసి కొత్త ప్రోడక్ట్ని క్రియేట్ చేస్తారు, ఇంక్లూడింగ్ మిషన్స్, కాస్టింగ్ అండ్ 3D ప్రింటింగ్. సో ఇక్కడ మిషన్స్ బేస్ చేసుకొని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, కాస్టింగ్ బేస్ చేసుకొని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, 3D ప్రింటింగ్ బేస్ చేసుకొని ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్లో మనం చదువుతాం అనమాట. నెక్స్ట్ మెకాట్రానిక్స్. సో ఇక్కడ మెకాట్రానిక్స్ ఏ విధంగా మనం చదువుతాం ఏంటి చూసినట్టయితే, దిస్ ఇంటర్డిసిప్లినరీ ఫీల్డ్ combination of mechanical, electrical and computer engineering to create a integrated system. So to create integrated intelligent system often involving the robotics, automation and కంట్రోల్ సిస్టమ్. అంటే ఇక్కడ ఏం లేదు, ఈ మెకాట్రానిక్స్ ఏంటంటే ఒకే బ్రాంచ్ సంబంధించి కాకుండా కాంబినేషన్ అనమాట. ఇంటర్ డిసిప్లిన్ ఫీల్డ్ కాంబినేషన్ ఆఫ్ మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్. సో కంప్యూటర్ ఇంజనీరింగ్ దాంతోపాటు ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కలిపిన తర్వాత ఈ మొత్తం కలుపుకొని ఈ మెకాట్రానిక్ సిస్టంలో ఏవైతే కొత్తవి తయారు చేస్తారో అవి రోబోటిక్స్, ఆటోమేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అనేవి మనం దీంట్లో చదువుతాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రోబోటిక్స్. సో రోబోటిక్స్ ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏం చేస్తుంటే, ఇట్ ఫోకస్ ఆన్ ద డిజైన్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ రోబోట్స్ ఇంక్లూడింగ్ దేర్ మెకానికల్ కాంపోనెంట్స్, సెన్సార్ అండ్ ద కంట్రోల్ సిస్టమ్స్. అంటే రోబోటిక్స్ కంట్రోల్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంటే అప్లికేషన్ ఎక్కడ వస్తుంది ఏంటి చూసుకున్నట్టయితే మనకి ఆ డిజైన్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ విధంగా డిజైన్ చేస్తాం ఏంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చదువుతాం. అది మెకానికల్ కాంపోనెంట్స్, సెన్సార్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. సో రోబోటిక్స్లో మనం ఏం చదువుతాం అంటే మెకానికల్ సంబంధించి కాంపోనెంట్స్ ఏ విధంగా తయారు చేస్తారు, సెన్సార్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏం చేస్తారు, దాని అప్లికేషన్ ఎలా ఉంటుందో ఏంటో దీంట్లో రోబోటిక్స్లో మనం చదువుతాం, రోబోటిక్ ఇంజనీరింగ్లో. నెక్స్ట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. సో ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఏం చదువుతారంటే ద ఫీల్డ్ ఫోకస్ ఆన్ ద డిజైన్ అండ్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్. సో ఇక్కడ ఏంటంటే ఏరోస్పేస్ అంటే విమానాలకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి అనమాట. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసే ముందు డిజైన్ చేసిన తర్వాత దాన్ని డెవలప్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తారనమాట. అది ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఎయిర్ స్పేస్ సంబంధించి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆటోమోటివ్ ఇంజనీరింగ్. సో ఆటోమోటివ్ ఇంజనీరింగ్లో ఏం చదువుతారంటే ఇట్ ఫోకస్ ఆన్ ద డిజైన్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్ ఆఫ్ వెహికల్ ఇంక్లూడింగ్ దేర్ మెకానికల్ సిస్టమ్, ఇంజన్స్ అండ్ అదర్ కాంపోనెంట్స్. అంటే ఆటోమోటివ్ అంటే ఆటోమొబైల్ టైప్ అనమాట. లారీ కావచ్చు, బస్ కావచ్చు, లేదా కార్లో ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో ఆ కాంపోనెంట్స్ సంబంధించి ఇక్కడ ఉంటుందన్నమాట. డిజైన్ చేస్తారు ఫస్ట్, తర్వాత డెవలప్మెంట్ చేస్తారు, దాన్ని టెస్టింగ్ చేస్తారు. వెహికల్స్కి ఏమేమి మెకానికల్ సంబంధించి ఏ పార్ట్స్ యొక్క కాంపోనెంట్స్ ఉంటాయో ఆ కాంపోనెంట్స్ సంబంధించి ఆటోమేటిక్ ఇంజనీరింగ్లో చదువుతారు అనమాట. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్. సో బయోమెకానికల్ ఇంజనీరింగ్లో ఏం చేస్తారంటే దిస్ ఫీల్డ్ ఆప్టిమైజేషన్ అండ్ biomechanical engineering, the field applies engineers principles of to biological system such as human body for application like medical devices and sports, prosthetics and equipments. అంటే ఇక్కడ ఏం లేదు, బయోమెకానికల్ అంటే బయో మీన్స్ ఏదైతే హ్యూమన్ బాడీకి సంబంధించిన మెడిసిన్ ఏ విధంగా యూజ్ చేస్తారో దానికి సంబంధించివి కొన్ని మెకానికల్ ప్రిన్సిపల్ని అప్లై చేసుకొని బయాలజికల్ సిస్టమ్ ద్వారా తయారు చేస్తారనమాట. దానికి సంబంధించి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ద్వారా చదువుతారనమాట. సో మెకానికల్ ఇంజనీరింగ్లో ఇటువంటి వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ ఇంజనీరింగ్. సో ఎనర్జీ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ద ఫీల్డ్ ఫోకస్ ఆన్ ద ఎఫిషియంట్ అండ్ సస్టైనబుల్ యూజింగ్ ఎనర్జీ రిసోర్స్ లైక్ సోలార్,
విండ్ అండ్ జియోథర్మల్ పవర్. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ పవర్ ఎలా తయారు చేస్తారు ఏంటో దానికి సంబంధించి అనమాట. సో దేని మీద ఫోకస్ చేస్తుంటే ఎఫిషియంట్, ఎక్కువ సామర్థ్యం గల, తర్వాత సస్టైనబిలిటీ ఎనర్జీని రీసోర్స్ చేసుకునేటట్టు యూజ్ చేసుకోవాలన్నమాట. అది ఎగ్జాంపుల్ చెప్పాలంటే సోలార్, తర్వాత విండ్ ఎనర్జీ, జియోథర్మల్ పవర్ సంబంధించి ఇందులో ఉంటుంది. సో ఇది ఎనర్జీ ఇంజనీరింగ్. సో తర్వాత వచ్చేసి మెకానికల్ స్టూడెంట్స్ ఏవైతే బీటెక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది ఏంటి చూసినట్టయితే మనం, సో ఫస్ట్ ఇక్కడ 1 2 3 స్టేజెస్ అనమాట. ఇది ఎంట్రీ లెవెల్, ఇది మిడిల్ లెవెల్, ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ లెవెల్. సో ఫస్ట్ వచ్చేసి మనకి 3 to 6 lakhs పర్ యానం ఉంటుందన్నమాట. అంటే 3 lakhs to 6 lakhs. ఇక మనకి సర్వీస్ వచ్చేసి 0 to 3 years వరకు ఉండొచ్చు. తర్వాత మిడిల్ నుంచి వచ్చేసి 7 నుంచి 12 lakhs పర్ యానం ఉంటుంది. ఈ తర్వాత వచ్చేసి థర్డ్ వన్ సీనియర్, అంటే బాగా సీనియర్ని బట్టి 15 to 25 lakhs పర్ యానం, సో ఆన్. అంటే సర్వీస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇక్కడ 15 lakhs నుంచి 25 lakhs ఆ పైన ఇంకా ఉంటుంది అనమాట పర్ యానం. సో ఇది టోటల్గా మెకానికల్ సంబంధించి శాలరీ ఏంటి. సో మెకానికల్ బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి వర్క్స్ ఉంటాయి, ఆ తర్వాత దీంట్లో టైప్స్ ఏంటి, దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్, దాంతోపాటు మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది ఏంటో ఇది అండి. సో టోటల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న చేశానండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ రావాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.